హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కొరియన్ స్ట్రీట్ ఫుడ్ మష్రూమ్స్ అండి. పొటాటో మష్రూమ్స్ చూడండి ఎంత బాగున్నాయో, అంతే టేస్టీగా ఉంటాయి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఆలుగడ్డల్ని ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని వాటర్ వేసి ఉడికించుకుంటున్నామండి. మెత్తగా ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వీటి తొక్క తీసి వేసుకుంటున్నాం. ఆ తర్వాత వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్లా చేసుకోవాలండి. దీంట్లో 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. అదేనండి, మన మొక్కజొన్న పిండిని వేసుకొని అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా పిండి ముద్దలాగా కలుపుకుంటున్నామండి. కొంచెం పొడిగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని బాల్స్లా చుట్టుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వీడియోలో నేను మీకు చూపించే విధంగా ఇలా ఒక చిన్న బాల్లా చేసుకొని మన దగ్గర కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదండి. నేనైతే ఒక థమ్స్అప్ సీసా ఉంటుంది కదండి, దాన్ని ఇలా యూజ్ చేసుకుంటున్నా. చూడండి మష్రూమ్స్లా ఎలా తయారైందో, అచ్చం పుట్టగొడుగులు లెక్క ఉన్నాయి కదండి. అందుకే వచ్చిందండి దీనికి పేరు పొటాటో మష్రూమ్స్ అని. అన్నీ ఇలాగే మనం సీసా మూతతోటి చేసుకోవాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో, సేమ్ మష్రూమ్స్ లాగా. ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి, అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాం. చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ మన మష్రూమ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఉడకబెట్టుకుంటున్నామండి. ఇప్పుడు ఇవి కుక్ అయిన తర్వాత వీటిని మనం ఓ ప్లేట్లో తీసేసుకుందాం. జస్ట్ 5 మినిట్స్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు, వెంటనే ఉడికిపోతాయి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇవి దోరగా వేగాలి. అలా వేగిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడంత పసుపు, అందులో ఒక చిటికెడంత ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మన పొటాటో మష్రూమ్స్ని వేసి బాగా కలుపుకోవాలి.
వీటిని మనం బాగా కలుపుకొని ఆ తర్వాత చూడండి ఎలా కలిపాము. ఒక 2 మినిట్స్ అలా మగ్గిందనుకోండి. ఆ తర్వాత ఇందులో మనం సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుంటున్నాం. రెడీ అయిపోయిందండి. మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి మన పొటాటో మష్రూమ్స్ రెడీ అయిపోయినాయండి. ఎంత బాగున్నాయో కదండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ ఆల్.